యేసుక్రీస్తుల వారిని చూడటానికి వచ్చింది గొర్రెల కాపరులు మాత్రమే కాదు, జ్ఞానులు కూడా వచ్చారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ అన్నాడు, అనగా యేసుక్రీస్తుల వారి రాక, యేసుక్రీస్తుల వారి జన్మ లేదా పుట్టుక ప్రజలందరి కొరకు అనేటువంటి సంగతిని, విషయాన్ని స్పష్టంగా దూత చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులుగా మీరు ఆలోచన చేయవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. అందరికీ సంతోషకరమైనది. అందరికీ ఎందుకు సంతోషకరమైనటువంటి సువార్త? యేసుక్రీస్తుల వారి జన్మ, యేసుక్రీస్తుల వారి పుట్టుక ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువార్తగా ఇక్కడ దూత చెప్పడం మనం చూసాం. ఎక్కడో బెత్లెహేం అనే గ్రామంలో ఎక్కడో పుట్టిన తర్వాత పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ఒక సామాన్యమైనటువంటి యేసుక్రీస్తుగా ఆ రోజు కనబడితే, ఆయన పుట్టుక ప్రజలందరికీ ఎందుకు మహా సంతోషకరమైనటువంటి అది ఒక సువర్తమానముగా దూత చెప్పింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తుల వారి జన్మను గురించి దగ్గరగా ఉన్నటువంటి పామరులైన గొర్రెల కాపరులకు మాత్రమే ఒకవేళ చెప్పుంటే, వాళ్ళు మాత్రమే ఒకవేళ వెళ్ళి యేసును చూచి ఉంటే, యేసుక్రీస్తుల వారు ఒక పామరులకు సంబంధించిన వాడు లేదా ఒక పేదవారికి మాత్రమే చెందినవాడు. ఈరోజు మన దేశంలో మన భాషలో మాట్లాడుకోవాలి అని అంటే ఆయన తక్కువ కులాలకు చెందినవాడు అనుకునే అవకాశం ఉంది. కానీ కేవలం వచ్చింది గొర్రెల కాపరులు మాత్రమే కాదు అని, యేసుక్రీస్తును చూడటానికి, ఆయన ఆరాధించటానికి తూర్పు దేశాల నుంచి జ్ఞానులు సైతం యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చినట్లుగా మనకు మత్తయి సువార్తలో మనం చూస్తుంటాం. అనగా జ్ఞానులు అనగా ఆ రోజు అంతరిక్షాన్ని అధ్యయనం చేస్తున్న ఒక మేధావులుగా, గొప్ప జ్ఞానులుగా మనకు కనబడతారు. ఎప్పుడు అంతరిక్షానికి, నక్షత్రాలకు సంబంధించిన పరిశోధనలు చేస్తూ క్రొత్తగా కనిపించినటువంటి ఒక నక్షత్రాన్ని చూసి, ఈ నక్షత్రాన్ని బట్టి ఎవరో ఒక మహానుభావుడు, ఎవరో ఒక మహా వ్యక్తి జన్మించాడు అని అర్థం చేసుకున్నవారుగా, గ్రహించిన జ్ఞానులుగా వారు బయలుదేరారు. గొర్రెల కాపరులు అంటే దగ్గరగా ఉన్నారు, వచ్చారు. కానీ జ్ఞానులు అనబడినటువంటి వీళ్ళు మాత్రం ఎక్కడో తూర్పు దేశాలలో నుంచి బయలుదేరి ఎక్కడో యెరూషలేమును ఆనుకొని ఉన్న బెత్లెహేం అనే గ్రామంలో అప్పటికి యేసుక్రీస్తుల వారు ఒక ఇంటిలో ఉన్నట్లుగా జ్ఞానులు వచ్చే సమయానికి మనం సువార్తలు చదువుకుంటాం. అంటే యేసును చూడటానికి, యేసును ఆరాధించడానికి వచ్చిన వారిలో ఎవరు కనబడుతున్నారు అంటే జ్ఞానులు కనబడుతున్నారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారట? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై, చూసారా, వాళ్ళు ఆనందభరితులై అనే మాట కాకుండా అక్కడ గ్రంథకర్త అత్యానందభరితులై అన్న పదాన్ని అక్కడ ఉపయోగించాడు. అంటే ఆ నక్షత్రం యేసుక్రీస్తుల వారు ఉన్న ఇంటి పైకి వచ్చి నిలిచిన తోడనే ఆనందాన్ని పట్టలేకపోయారు, ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. అత్యానందభరితులైనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు అత్యానందభరితులయ్యారు? దూత చెప్పిన మాట ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు పామరులైన గొర్రెల కాపరుల యొద్దకు వెళ్ళి దూత చెప్పిన వర్తమానములో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు ఆ రోజు దూత. అదే కదండి, అంటే మహా సంతోషకరమైన సువర్తమానం. యేసు పుట్టుక, యేసు జన్మ, యేసు రాక, అందులో మహా ఆనందం, మహా సంతోషం ఉంది. అందుకే యేసుక్రీస్తుల వారు ఉన్న ఇంటికి పైగా నిలిచిన నక్షత్రాన్ని చూచిన జ్ఞానులు ఆ ప్రయాణం పూర్తయినది. ఇక మరి కాసేపట్లో ఆ మహానుభావుని, ఆ మహనీయుని, ఆ రాజును చూచే, దర్శించుకునే, ఆరాధించే, పూజించే భాగ్యం వారికి దక్కింది అన్న ఆనందం అది. అందుకే అత్యానందభరితులై అన్న మాట మనం చదివిన తర్వాత వారు ఆ ఆనందంలో వాళ్ళు ఏం చేశారో నెక్స్ట్ చూద్దాం. అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి పాకలోనికి వచ్చి కాదు,
ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడిపోయి ఆయనకు పూజించి, ఆ మాట చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమండి, వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? జ్ఞానులు. జ్ఞానులు అంటే ఒకవేళ ఈరోజు మీకు అర్థం కాకపోతే, ఈరోజు ప్రపంచం ఎవరిని జ్ఞానులుగా మాట్లాడుతుందంటే శాస్త్రవేత్తలు జ్ఞానులు అంటుంది కదా, మేధావులను జ్ఞానులు అంటుంది కదా. మేధావులుగా, శాస్త్రవేత్తలుగా ఈరోజు పిలువబడుతున్నారు జ్ఞానులుగా. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం యేసు శిశువుగా ఉన్నాడు, మరియమ్మ ఒడిలో ఉన్నాడు. మరియమ్మ ఒడిలో శిశువుగా ఉన్న ఆ యేసును చూడటానికి వచ్చిన వారిలో జ్ఞానులు ఉన్నారు. ఎంతమంది? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? ఎంతమంది అనేది అక్కడ ప్రస్తావించబడలేదు. కానీ 2 కంటే ఎక్కువ మంది వచ్చారు. ఎందుకంటే బహువచనం ఉపయోగించబడింది, జ్ఞానులు అని. వచ్చిన జ్ఞానులు శిశువుగా ఉన్న యేసుక్రీస్తుల వారికి సాగిల పడిపోయారు, అంటే సాష్టాంగపడ్డారు, ఆయనకు పూజించారు. వారు తెచ్చిన కానుకలు అక్కడ పెట్టి వారు తిరిగి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఇక్కడ విశేషమైనటువంటి సంగతి ఏంటంటే, కేవలం యేసుక్రీస్తుల వారిని చూడటానికి వచ్చింది గొర్రెల కాపరులు మాత్రమే కాదు, జ్ఞానులు కూడా వచ్చారు. అంటే ఆ రోజు సమాజంలో పెద్దలుగా, జ్ఞానులుగా, మేధావులుగా పిలువబడుతున్న ఆ వర్గం కూడా యేసు దగ్గరకు వచ్చింది. యేసును చూచారు, యేసును చూచి యేసుకు సాగిలపడ్డారు. అంటే పామరులైన యేసు యొద్దకు రావలసిందే, పండితులైన యేసు యొద్దకు రావలసిందే, సామాన్యులైన యేసు యొద్దకు రావలసిందే, శాస్త్రవేత్తలైన యేసుక్రీస్తుల వారి యొద్దకు రావలసిందే, ఆయనకు సాష్టాంగ పడవలసినదే అనే నిజం, ఆ వాస్తవం ఈ సందర్భంలో, యేసు పుట్టుక సందర్భంలో మనకు అర్థమవుతుంది.